హాయ్ అండి. ఈరోజు హల్వా రెసిపీ తయారు చేస్తున్నామండి. కార్న్ఫ్లవర్తో ఏమేమి పదార్థాలు పక్క కొలతతో చూసేద్దాం రండి. మొదట కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి. 1/4 కిలో నేను కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. కాలు కిలో వేసుకున్నాను కార్న్ఫ్లవర్. తర్వాత ఒక దబర్లో పోసేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ దాంట్లో కలిపేసుకుందాం. గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకుందాం. ఇలాగా వాటర్ పోసేసుకొని ఇలాగా కలిపేసుకున్నామండి. గడ్డలు లేకుండా ఇలాగా 1/2 లీటర్ నీళ్ళల్లో కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఇలాగ మొత్తం పక్కన పెట్టేసుకున్నాం. ఒక 10 నిమిషాలు దీన్ని. 1.25 కిలో చక్కెర తీసుకుంటున్నానండి. నేను 1/4 కిలో కార్న్ఫ్లవర్కి 1.25 కిలో చక్కెర తీసుకుంటున్నాను. బాణీట్లో వేసుకుందాం చక్కెర. నేనైతే కొలత అయితే లేదు, ఓరామరిగ్గా పోసుకుంటున్నాను. అలాగే ఇక చక్కెర కూడా వేసుకుంటున్నాను. 1.25 కిలో చక్కెర బాణీట్లో వేసుకున్నాను. వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు, అలాగని తక్కువ పోసుకోకూడదు. మితంగా వాటర్ పోసుకున్నాను. దీంట్లో కొంచెం ఇది కరాయి పెట్టేసుకున్నాను. మంట పెట్టుకొని నిమ్మప్పు అండి. ఇది ఎంత వేసుకోవాలో చూపిస్తానండి. ఈ 1.25 కిలో చక్కెరకి ఎంత నిమ్మప్పు వాడాలో చేతులు వేసుకొని చూపిస్తా. ఇదిగోండి నిమ్మప్పు కొంచెం మితంగా వేసుకున్నాను. జీరా తెలిపోతుందండి. జీరా తెల్లుతుంది, దాంట్లో వేసుకుందాం నిమ్మప్పు. ఈ నిమ్మప్పు వేయడం వల్ల హల్వా సాగద్దండి, టెంపర్ వస్తుంది, అలాగే వైట్ వస్తుంది. నిమ్మప్పు వల్ల జీరా తెలుపు వచ్చేస్తుంది. అంటే కొంచెం ఎక్కువగా టెంపర్ సాగుతుందండి, అందుకోసం మనం వేసుకుంటున్నాము. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా కరిగిపోయిందండి చక్కెర. దీన్ని కొంచెం మనం జీరా కొంచెం తీసి పెట్టేసుకుందాం. కొంచెం కాడ జగ్గులో కొంచెం తీసి పెట్టుకుంటున్నాను జీరా. ఇదిగోండి ఉరామరిగ్గా నేను కొంచెం తీసి పెట్టుకుంటున్నానండి. తర్వాత ఏంటంటే ఇది పక్కన పెట్టేసుకునేసి పిండి వేసుకుందామండి. మనం నానబెట్టుకున్న కార్న్ఫ్లవర్ పిండిని. జీరా తెలియదు కాబట్టి పాకం అయితే నేను చూసుకోను, ఎందుకంటే మితంగా పోసుకోను కాబట్టి వాటరు. డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ నీళ్ళు పోసేద్దాం. ఇదిగోండి పాకం తేగ వస్తే చాలండి తగ్గట్టు, మరీ లేత ఉండకూడదు, కొంచెం ముదురు ఆ తేగ ఉంటే చాలు. ఇదిగోండి ఈ పిండి మొత్తం గడ్డలు లేకుండా మళ్ళీ కలిపేసుకునేసి నీళ్ళుగా ఇలా గడ్డలు లేకుండా మొత్తం కరగ తీసేసుకొని కలిపేసుకున్నానండి. తెల్లిన జీరాలో ఇది పోసేద్దాం. ఇలా పోసేసుకుందామండి. ఇదిగండి ఇలా పోసేస్తాం కదా, ఇలాగ అదే గడ్డలు కట్టేస్తుందండి. ఇలాగా చూడండి ఎలా కట్టుకుంది గడ్డ. జీరాలో ఈ పిండి పోయంగానే ఎక్కువ సేగ ఉండకూడదండి, మంట కూడా ఎక్కువగా ఉండకుండా మీడియం మంట మీద ఇలాగా కొంచెం ఇట్లాగ అనుకుంటే ఇదిగో ఇలాగ గడ్డ హల్వా గడ్డలాగా కట్టేస్తుంది. చూడండి ఇలాగ గడ్డ కట్టేస్తుంది. మనమేం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇలాగ గడ్డ కట్టేసిన తర్వాత నిదానంగా అన్నీ మొత్తం పాలన్నీ ఇలాగా గడ్డగట్టిన దాకా నైస్గా కలుపుకున్నాం. మంట మాత్రం ఎక్కువ సేగ ఉండకూడదు, మీడియం సేగలోనే. ఎందుకంటే అడుగంటి పద్ది మాడిపద్ది హల్వా సాధారణంగా రాదండి. ఇలాగా అనుకుంటా నైస్గా కలిపేసుకుంటే గడ్డలు కట్టేస్తాను. మొత్తం ఇలాగా గడ్డ కట్టేసిందండి. కార్న్ఫ్లవర్ ఇలాగ దగ్గరలో పోయిందని చూడండి. ఇలాగ ఎంత గడ్డ కట్టింది. కొంచెం కురుపుతో తలాంచుకుందాం, కలిపెట్టుకున్నాం గడ్డలు లేకుండా. ఇలాగ కలిపేసుకుందాం. గడ్డలు లేకుండా కలుపుకుంటే హల్వా బాగుంటుందండి. లేదంటే అక్కడక్కడ గడ్డలుగా వచ్చేస్తాను.
కలిపేసుకున్నామండి. ఎత్తి పెట్టుకున్నాం కదండి జీరా, ఇదిగో ఇప్పుడు పోసుకుంటున్నానండి. గడ్డ కట్టిన తర్వాత ఇప్పుడు పోసుకుంటున్నాను. ఇలాగా జీరాను కూడా ఇంట్లో కలిపేసుకున్నాం. జీరా పోసేస్తాం కదండి, ఇలాగ కలిపేస్తాం. ఈ జీరా ఎందుకు తీసి పెట్టుకున్నామంటే ఈ రెండోసారి వేసినప్పుడు ఏంటంటే హల్వా టైట్గా ఉండేది లూజ్ ఇస్తుంది, కలిపేదానికి కూడా బాగుంటుందండి, మాడదు, అడుగంటకుండా ఉండేదానికోసం జీరా తీసి పెట్టుకున్నామండి. చూడండి, కలిపేదానికి సులభంగా ఉంటుంది. ఇలాగా ఎక్కువగా బుటాయించుకోవాలి, పురుగు తీసుకొని అటు ఇటు తిప్పుకోవాలి హల్వాని, కొంచెం పని ఉంటుందండి. ఇలాగా కలిపేసుకున్నామండి. కలిపేసుకుంటా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇదిగో కొంచెం అప్పుడప్పుడు కొంచెం వేసుకొని కలిపేసుకున్నామండి. ఇలాగా తిప్పుకుంటా ఉన్నాం హల్వాని. ఇదండి, అప్పుడప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకుంటున్నానండి. అది ఒకసారి వేసుకోకూడదు, కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఇలాగా ఆయిల్ ఇప్పుడు వద్దు అనుకున్నామంటే ఇలాగ నువ్వు తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్గా ఉంటుందండి, అప్పుడు వేసుకోకూడదు. అది ఎంత వరకు కావాలంటే అంతవరకు లాక్కుంటుంది హల్వా. కలిపెట్టుకుంటున్నాను కదండి, ఇంకొంచెం పోసుకుంటున్నాను నేను, చాలండి. ఇదిగోండి, నాకైతే 1/4 కిలో ఆయిల్ పట్టిందండి. ఇదిగో ఇలాగా మీరు ఆయిల్ కలిపెడతా ఉంటే ఇలాగా బాండలకు వదిలేస్తుంది కదండి, హల్వా అతుక్కోకుండా ఇలాగ తిరుగుతుంది కదా, అప్పుడు ఆయిల్ ఆపేసుకోవాలండి. 1/4 కిలో పిండికి 1/4 కిలో ఆయిల్ పట్టింది నాకు. ఇలాగా కలిపేసుకుంటా ఉన్నామండి. పాకం కూడా వచ్చేస్తుంది, లాస్ట్ మూమెంట్లో ఉన్నాం మనం. దీనికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నామండి, రెడ్ కలర్. కొంచెం కలర్ వేసుకున్నానండి నేను. ఇలాగా కలిపేసుకున్నాను. జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందనే గుర్తు మనకి ఎలా అంటే చూపిస్తానండి నేను. కలిపేసుకుంటూ ఉండాలి ఇలాగా. నాకైతే ఈ హల్వా పట్టడంలో అరగంట పట్టిందండి. అరగంట నుంచి నేను కలిపెడతాను ఉన్నాను, 20 నిమిషాల నుంచి. ఇంకా 5 నిమిషాలు టైం ఉంది దానికి. ఇలా కలిపెట్టుకుంటా ఉంటే మీకు లాస్ట్కి ఒక ముద్దగా ఏర్పడిపోద్దండి. కొంచెం శాంపిల్ తీసుకున్నాను కదండి. ఇది రౌండ్గా వస్తుంది, ఇలా వచ్చేసిందండి, గోలీగా రౌండ్గా వచ్చేసింది. దీన్ని కొంచెంగా సాగ తీసుకుంటే ఇదిగో చూడండి, ఇలాగా టెంపర్ వస్తుందా లేదా చూసుకునే దానికోసం ఇంకొంచెం కలిపెట్టుకొని దింపేసుకున్నామండి. పాకం వచ్చేసింది. ఒకటి టెంపర్గా కావాలంటే కొంచెం టెంపర్ కొంచెం హల్వా తీసుకొని చెక్ చేసుకొని సాగ తీసుకుంటే అది సాగుతుందా లేదని చూసుకోవచ్చండి. పాకం అంటే దానికి ఏదేమి ఉండదు, మనకి ఎంత టెంపర్ కావాలో అంత కొట్టుకోవడం అండి. ఇలా కలిపెట్టేసుకుంటామండి. మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే షాపుకి కాబట్టి కొంచెం లైట్గా కలర్ వేసుకున్నాను నేను. అలాగే జీడిపప్పులు కూడా అండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే మితంగా వేసుకున్నానండి. లేదు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. అయిపోయింది, పాకం కూడా వచ్చేస్తుంది. ఇలా కలిపెట్టేసుకున్నాను. వచ్చేసిందండి, పాకం కూడా వచ్చేసింది. ఇదిగో ఇలా ఉంటే చాలు. చూపిస్తాను. ఇలా సాగుతుంది. దింపేసుకుందామండి దీన్ని.
ఇదిగోండి అయిపోయింది. తింపేసాను హల్వాని. హల్వా రెడీ అయిపోయింది. అలాగే దీన్ని ఒక టైకి తీసేసుకున్నాం. కొంచెం యాలక్కలు పొడి వేసుకుంటున్నానండి. ఇందాక మర్చిపోయినాను. ఇదిగో కొంచెం యాలక్కలు పొడి వేసుకున్నాను. ఇలాగా యాలక్కల పొడిని కూడా కలిపేసేసుకున్నాను. బాండి కొంచెం చల్లారింది. దీన్ని ఒక తట్ట హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక తట్టకు తీసేసుకుందాం. నేనైతే ట్రై తీసుకున్నానండి దీనికి హల్వాకి. అలాగే ట్రైలో వేసుకుందామండి కొంచెం కొంచెంగా. హల్వా రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు ఇంత సపోర్ట్గా నిలుస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి.